తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వీడియోల వ్యవహారానికి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ చేశారు. దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులకు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల తిరుపతి ఆలయాల నిర్వహణ, పరిపాలన అత్యంత పవిత్రమైన బాధ్యత, అత్యంత నిష్ఠతో చేయాల్సిన బాధ్యత. అలాంటి టీటీడీ చైర్మన్ పదవిలో నిష్కలంక వ్యక్తిత్వం, అచంచల భక్తి, నిబద్ధత, నిష్ఠ కలిగిన వారే ఉండాలి. కానీ చంద్రబాబు గారు ఈ పవిత్రమైన స్థానాన్ని స్వార్థ రాజకీయాలకు వేదికగా మార్చారు. ఆలయ ప్రతిష్టను మంటగలిపేలా వ్యవహరించారు. ఒక బాధిత మహిళ ఎన్నికలకు ముందే చంద్రబాబు గారికి లేఖ రాస్తూ ప్రస్తుత టీటీడీ చైర్మన్ తనను మోసం చేశాడని, తన జీవితంతో ఆడుకున్నాడని, ఏ చిన్న పనితో ఆడవారు వచ్చినా వారిని ఇబ్బంది పెడతారంటూ ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోలేదు. ఒక బాధ్యత ఉన్న వ్యక్తిగా చంద్రబాబు గారు ఈ ఫిర్యాదుపై విచారణ చేసి చర్యలు తీసుకోవాల్సింది పోయి, ఇన్ని రకాల ఆరోపణలు ఉన్నాయని తెలిసినా కూడా విచారణ చర్యలు అన్నవి పూర్తిగా పక్కన పెట్టి అతన్నే టీటీడీ చైర్మన్గా నియమించి ఆలయ ప్రతిష్టను, పవిత్రతను కాలరాశారు. దేవుడి పట్ల భక్తి ఉన్నవారు ఎవరైనా ఇలా చేస్తారా? ఆలయ పవిత్రతను కాపాడాలన్న ఉద్దేశం ఉంటే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారా? చంద్రబాబు గారికి భక్తి లేదు, శ్రద్ధ అంతకన్నా లేదు, దేవుడి పట్ల భయం కూడా లేదని మరోసారి రుజువైంది. లడ్డులో వాడే నెయ్యి విషయంలోనూ చంద్రబాబు గారికి అదే నిర్లక్ష్యం. నెయ్యి క్వాలిటీ బాగోలేదని ఈ చంద్రబాబు గారి హయాంలోనే టీటీడీ ల్యాబ్ తిప్పి పంపినా మళ్ళీ అవే క్వాలిటీ లేని నెయ్యి ట్యాంకర్లు ఆయన హయాంలోనే వేరే వారి పేరిట తిరిగి టీటీడీలోకి రావడం, ఆయన హయాంలో వచ్చిన అవే ట్యాంకర్లను టీటీడీ అంగీకరించి అనుమతించడం, అక్కడ నుంచి తిరుమల లడ్డూ తయారీలో వాడడం, అదే విషయాన్ని సిబిఐ సిట్ మొదటి ఛార్జిషీటు 64-91 పేజీల్లోనూ, ఫైనల్ ఛార్జిషీటు 44వ పేజీలోనూ ఇదే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పింది. చంద్రబాబు గారికి దేవుడి పట్ల భక్తి లేదు, ఆలయాల నిర్వహణ పట్ల శ్రద్ధ అంతకన్నా లేదు అనడానికి ఇదొక మరొక ఉదాహరణ. ఈ రకంగా చంద్రబాబు గారు తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో తప్పు చేసి దాన్ని వేరొకరి మీదకు నెట్టి మళ్ళీ దాని మీద రాజకీయ దుమారం రేపుతూ ఆ నెయ్యితోనే స్కాములు చేస్తున్నాడు. మరోవైపు 2014-19 మధ్య టీటీడీ నెయ్యి కొనుగోలు ధర దాదాపుగా ₹278 నుంచి ₹330 వరకు ఉంటే 2019-24 మధ్య కూడా నెయ్యి సగటు రేటు దాదాపు ఇంతే ఉంటే చంద్రబాబు గారు తాను ముఖ్యమంత్రిగా ఉంటూ నెయ్యి విషయంలో తప్పుడు ఆరోపణలు చేస్తూ దానిపై రాజకీయ దుమారం రేపుతూ తన హెరిటేజ్కి చెందిన మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఇందాపూర్ డైరీకి కిలో నెయ్యి ₹658కు 2025లో అమ్ముకునేందుకు కట్టబెట్టి లాభాలు ఆర్జిస్తూ స్కాములు చేస్తూ టీటీడీకి నెయ్యి సరఫరాను తన సొంత ఆదాయ మార్గంగా మార్చుకున్నారు. ఆలయాల నిర్వహణలో చంద్రబాబుకు భక్తి లేదు, శ్రద్ధ లేదు, నిష్ఠ లేదు, నిజాయితీ అంతకన్నా లేదు అనడానికి ఇది మరొక ఉదాహరణ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ట్వీట్ చేశారు.